వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి పైన న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. పోరాటం చేస్తూ తాజాగా కరీంనగర్ కోర్టుకు వచ్చేలా చర్యలు చేపట్టారు. రాధిక ఉన్నారు మనతో పాటు. ఏంటి అసలు మీకు హైదరాబాద్ వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా ఎవరైనా కానీ మీకు మామయ్యను బ్రదర్ ఉంటారని చెప్పారు కదా, ఏంటి అసలు వీళ్ళు ఏ పరమైన ఆలోచనతో మీరు న్యాయస్థానానికి తీసుకొచ్చేలా చేశారు? అంటే ఆడవాళ్ళ మీద ఇలాంటివి జరుగుతున్నాయి గదా! అంటే ఆడవాళ్ళకు రక్షణ కావాలి, గుళ్ళని రక్షించాలి, గోవులను రక్షించాలి అని చెప్తుంటారు కదా. అవును. ఆ చెప్పిన వ్యక్తి ఈరోజు జైల్లో ఉన్నాడు. శ్రీకృష్ణుడు పుట్టిన జైలుకెళ్ళిపోయాడు. అతను కాపాడుతాను వచ్చినప్పుడు కాపాడాలి. అంతేగాని అతనే ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే అతనేం కాపాడుతాడు? ఈ రోజున అదే జరుగుతుంది గదా! అతనికి శిక్ష పడింది గదా! సరే, మీరు ఏ విధమైనటువంటి అండదండలు తోని మీ ముందుకు రావడం జరిగింది? మీకు మీ కోడలు మీ కోడలు ఇట్లా ఆయన ట్రాప్‌లో పడ్డదా? ప్రేమలో పడ్డదా? పెళ్లి ఆడిండ్రు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో సైతం మొదటి భార్య అని అన్నారు. ఏంది అసలు మీకున్న సమాచారం ఏంది? మీకు ఎప్పుడు తెలిసింది? అయితే ఈమె ఆన్లైన్లో వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ ఈ అగోరి నెంబర్లు అని ఒకరి ద్వారా ఒకరికి అయిన తర్వాత ఫోన్లో కాంటాక్ట్ అయ్యిండు. కాంటాక్ట్ అయిన తర్వాత ఎట్లాగో సనాతన ధర్మం గో సంరక్షణ గుడులు గోపురాలు కాపాడుతా అని చెప్పి ఇట్లా వచ్చేసరికి మాకు కూడా కొంచెం ఫేవర్ అనిపించింది. ఎందుకంటే మాకు కూడా కొంచెం భక్తి అంటే బాగా ఇష్టం కాబట్టి ఇక మేము కూడా అదే అదే పొజిషన్లో అయినా కూడా సనాతన ధర్మం అవి అంటుండు కాబట్టి అని చెప్పి మేము ఆయన ఆ మాటలకు అట్రాక్ట్ కావడం జరిగింది. ఈ అమ్మాయి కూడా చెప్పేది మామయ్య నాకు ఇట్లా అగోరి కలిసి టెంపుల్ కాడ రమ్మని అంటే కూడా సరే తల్లి మరి ఆడపిల్ల కదా అంటే సరే ఇట్లా మాట్లాడదామంటే ఫస్ట్ రోజు వెళ్ళి చూసిన మనిషిని చూస్తే ఇక భక్తిపరంగా గివే చెప్తాడు ఏమున్నా గే సనాతన ధర్మం ఆడపిల్లలను కాపాడాలని గుళ్ళు గోపురాలు ఆవుల్ని కాపాడాలి అంటాడు. అయితే ఆయనతో చాలాసార్లు మాట్లాడదామని చూసిన అనుకోకుండా అక్కడ గుడి కాడ కూడా చాలామంది వచ్చారు, డిస్టర్బెన్స్ అయింది. ఇక నేను టైం ఇవ్వడం మగవాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకైతే గంటలు గంటలు మాట్లాడతాడు. అది కూడా ఎప్పుడు రాత్రి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్లో మాత్రం ఇంకా సొల్లు కబుర్లు. మొగోళ్ళని చెప్తే మాత్రం ఒక 2 నిమిషాలు అంతే మాట్లాడతాడు. నాతోటైతే ఇంతే చెప్పిండు సనాతన ధర్మం గురించి అది ఇది అని చెప్పి. ఈ అమ్మాయికి ప్రాబ్లం అంటే ఏదో లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఏదో దెబ్బ తాకింది అయిపోయింది అంటే ఆహా గంతే అన్నాడు. ఏం చెప్పాలి అంతకు మించి ఆమె జీవిత చరిత్ర గురించి ఆయనకి ఏం చెప్పలేదు. కానీ ఇక్కడ ఏంది అని అంటే మెయిన్ ఈ అమ్మాయికి ఇలాంటి అమ్మాయిలకు కూడా సేవ అంటే వీళ్ళని రక్షించుదా ఇట్లాంటి మాటలు చెప్పేసరికి మాకు కూడా నమ్మకం అనిపించింది అంతే తప్ప ఇక అంతకుమించి ఆయన ఏమో మేము భక్తిపరంగా అంతవరకే. మీకు అనుమానం రాలేదా? ఈ వేషం ఏంది, అవతారం ఏంది, మొత్తం నగ్నంగా తిరుగుతున్నాడు, ఈ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరిగా మారిండు అంటే ట్రాన్స్జెండర్గా మారిండా, ఈ అమ్మాయిని మీ కోడల్ని ట్రాప్ చేసిండు, వివాహం చేసుకున్నా అని చెప్పిండు, పవిత్ర దారం కట్టిన అన్నం కేసు కూడా అదే అయింది. మీకు అనుమానం రాలే? మీరు హెచ్చరికలు జారీ చేయలేదా? ఎందుకు ఇట్లా వెళ్తున్నామని అనలేదా మీరు? అయితే గుడికాంచెల్లి తీసుకెళ్ళి ఏమన్నాడంటే మేము మామయ్య అన్నయ్య నెక్స్ట్ మామయ్య అన్నయ్య నేను ఇట్లా వస్తుండంటే సరే నేను కలుస్తాం మరి రామన్నయ్యని కూడా తీసుకొని వస్తలే అంటే సరే మామయ్య రాండి అన్న తర్వాత మేము వెళ్ళేసరికి ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకొని కొండగట్ట తీసుకుపోయింది. కొండగట్ట తీసుకుపోయి రాగానే మళ్ళీ కాలువ అక్కడ ఈ దండాలని అందులోనే ఇక ఇక్కడ కొండగట్ట కన్నా మళ్ళీ మధ్యలో మొత్తానికైతే అమ్మాయిని దండలని వేసి అవన్నీ వేసి అది వేయడం జరిగింది. ఆమె ఏమనుకుందంటే ఇక వ్యసనం, ఇక భక్తులు కొందరు రుద్రాక్ష ఇస్తారు కాబట్టి పసుపు కొమ్ములు ఈ రుద్రాక్షలు ప్లస్ ఇంకా స్ఫటికమాల అట్లాంటిది తెల్లది అవి వేసిండు. వేసేసరికి ఇక ఆయనకు నాకు తెలిసి ఆ విష్ణు నేను మీడియాలో కూడా చూసిన విష్ణు కూడా మొగళ్ళకు కూడా వేసే అలవాటు ఉంది. కుక్క పిల్ల ఉంటుంది ఒక ఆయన దగ్గర భైరవ అని, దానికి కూడా వేసిండంట. అంటే ఆయనకు ఒక వ్యసనం అంటే అట్లా చేసేవాడు. ఆడపిల్లల్ని రక్షించుతా అనుకుంటే ఇట్లా చేసేసరికి అని అనేసరికి మాకు బాగా కోపం వచ్చేసింది. నీకు ఇట్లా ఎన్ని రోజులు చేస్తాడో అని అనుకున్నాం కానీ ఫోన్ చేస్తే కూడా ఇంకా రిసీవ్ చేయలే, అంతవరకు జరిగింది. ఓకే, మీరు ఎప్పుడు చూసిండ్రు ఫైనల్గా? మీరు మీ సిస్టర్కు సంబంధించిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మీరేమంటారు? అయితే నాకు తెలిసింది ఎప్పుడంటే శివరాత్రి తెల్లారి రోజు నేను ఫస్ట్ కలిసిన అతను నిన్ను సిస్టర్ని సర్లే అనుకున్నా. అప్పటికి ఇది జరిగిపోయింది కానీ నాకు చెప్పలేరు అన్నట్టు. అయితే బెదిరించడం జరిగింది, మా సిస్టర్ని బెదిరించడం జరిగింది. నువ్వు మీ వాళ్ళకు ఎవరికైనా చెప్పినా ఏదైనా చేసినా నిన్ను చంపుతా, లేకుంటే నాకు మంత్రాలు వచ్చు, నాకు ఎప్పుడు ఎప్పుడు చెప్పిండు? ఎవరికైనా చెప్తే చంపుతా, మంత్రాలు తంత్రాలు వస్తాయి అని ఎప్పుడు చెప్పిండు? తీసుకుపోయి తాలి బలవంతంగా వేసిండు చూడు,
ఆ తాళి బలవంతంగా బలవంతంగా అని మీరు అంటున్నారు, మొదటి భార్య నా ఇష్ట ప్రకారమే ఆమె చేయమంటే చేసుకున్నా ఆమంటాను. అది అది కాదు, బెదిరించడం వల్లనే అది జరిగింది. తను అలా లొంగేది కాదు. ఇంకొకటి ఏంటంటే తనకు మ్, తనని తీసుకెళ్ళి ఇట్లా యాత్రకు పోదాం, కొండగట్టు తిరిగేద్దాం, అది ఇది అని చెప్పి నమ్మించి, ఆల్రెడీ ఆ రోజు మామయ్య ఉన్నాడు, మామయ్యని ఇక్కడనే వదిలిపెట్టి మీ మామయ్య ఉండని అని చెప్పి మనం గిడి దాకా పోయేద్దాం దా అని చెప్పి తీసుకొని కొండగట్టు వెళ్ళి రాంగా వచ్చే దారిలో ఆ కెనాల్ పక్కకి అనేది తీసుకొని వెళ్ళి ఈ బలవంతంగా తాళి అనేది మెడలేసిండు. అంటే క్యాజువల్గా ఫస్ట్ రుద్రాక్ష మాల వేసిండు, తర్వాత ఇది వేసిండు, తర్వాత స్ఫటిక మాల అనేది అదొకటి వేసిండు. క్యాజువల్గా ఎత్తును కదా అనేసరికి సడన్గా పసుపు తాడు తీసి వేసిన తర్వాత చూసుకుంటే అది పసుపు తాడు చీకట్లా ఏర్పడదు కదా, నైటు అంటే తెల్లవారుజాములా జరిగింది అది. తనకి ఏర్పడలేదు. అగో ఇదేంది, ఇది తాళి కదా అని అక్క ప్రశ్నించడం జరిగింది. జరిగినప్పుడు ఇక రివర్సు అయ్యేసరికి తను ఆలోచించి మళ్ళీ అట్లా కాదు, నేను కావాలని క్యాజువల్గా నేను వేసిన అది అంటే లేదు లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసరికి బెదిరించడం జరిగింది. అది అంటే స్టోరీ నాకు చెప్పింది, నేను లైవ్లో లేను. తర్వాత జరిగింది ఏది ఆ, స్టార్టింగ్ చెప్పలేకపోయింది అన్నట్టు. బెదిరించడం వల్లే మరి మీ వాళ్ళని ఏమన్నా చేస్తాం, ఒక్కతి ఉంటుంది తను వాళ్ళ అమ్మ ఇద్దరే ఉంటారు. ఏమైనా చేస్తే మరి మేమేమన్నా అవుతాము అన్న డిప్రెషన్లోనే ఉంది. దాని తర్వాత నుండి మాకు కలవడం అనేది బంద్ చేసింది కంప్లీట్. అది జరిగిన తర్వాతనే మామయ్యని కానీ నన్ను కానీ ఎవరిని కలవడం అనేది లేదు. శివరాత్రి రోజు వస్తుండు, భయపడింది తను. శివరాత్రి తెల్లారి నేను వస్తున్నా వాళ్ళ ఇంటికి, బెల్లంపల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే ముంగట వస్తున్నా అంటే అన్నయ్య మీరు సుతం రారి అని చెప్పి మామయ్యకు నాకు ఇద్దరికి చెప్పింది. చెప్పిన వల్ల మేము సుతం క్యాజువల్గా పోయినాం, కలిసి డైరెక్ట్ ఇచ్చినాం. ఆల్రెడీ అప్పటికే భయపడుతూనే ఉంది. సరే తీ అన్నట్టుగా మాకు చెప్పకపోతే చెప్పకపోని అన్నట్టుగానే మేము అనుకున్నాం. తర్వాత మాకు ఏమనిపించిందంటే ఈ వర్షిణి అనేట ఆమె ఎంట్రీ ఇచ్చిన వాళ్ళే మాకు అప్పటికి తెలియదు తనకు ఏం జరిగింది అనేది సుతం అప్పటికి సుతం చెప్తలేదు. చెప్పకపోయేసరికి ఆ దరిద్రుడు పోనీ ఇడిచిపెట్టు గిట్లనే మాట్లాడింది. దరిద్రుడు అంటది, ఆ దరిద్రుడు పోనీ మనకు అవసరం లేదు, అది ఏమన్నా చేసుకుని ఏంటంటే మీరు గంత మంచిగా మాట్లాడేవాళ్ళు మరి గిట్లా అంటున్నావు, మరి అది కరెక్టేనా నిజమా కాదా అంటే వాడు అలాంటి వాడే, వాడు నాకు సుతం గిట్లా చేసిండు అని చెప్పిన వాళ్ళే మేము అప్పుడు ఇద్దరం మామయ్య మరి గిట్లా అంటుంది ఏంది సంగతి అని అన్న వాళ్ళే మేము మాట్లాడుకొని మళ్ళీ పిలిచినాం. అన్న వాళ్ళే గిట్లా జరిగింది అని వివరంగా మొత్తం చెప్పింది, పిన్ టు పిన్. ఇప్పుడు మీకు చెప్పిన విధంగా కొండగట్టు తీసుకెళ్ళడం బలవంతంగా జరిగింది ఇది అనేది మాకు చెప్పడం జరిగింది. అవి మరి ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు నీ ఒక్కదానికి జరిగిన అన్యాయం కాదు. తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ తాళి కడుతున్నా ఇవి అవి చెప్పేసరికి మేము ఆలోచించి మేము ఏమనుకున్నాం అంటే ఇక్కడైతే మనకు న్యాయం జరగదు. తను ఎందుకంటే ఒక సెలబ్రిటీ అయిపోయిండు, ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయిండు. మనం ఈ చిన్నగా పోతే మాత్రం ఇక్కడ కేసు పెడితే ఎవరు పట్టించుకోరు. మనం ఏది ఉన్నా కానీ కమిషనర్ దగ్గర, మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా చేద్దాం, హైదరాబాదే పోదాం అని చెప్పి మేము లింకు ద్వారా ఇప్పుడు ఆ శివరుద్ర స్వామి కానీ సాయికృష్ణ ఆజాత్ అనే అడ్వకేట్ని కానీ అప్రోచ్ అయితే అట్లా కాదు, బరాబర్ మీరు టైంకు మంచిగా వచ్చిర్రు వీడికి, సరే అతని వల్ల సుతం వాళ్ళు నష్టపోయి ఉన్నారు, ఎంతో కొంత కారణం చేత నష్టపోయి ఉన్నారు. మాకు సుతం మీరు సమయానికి మీరు ఒక ఆధారం లెక్క మీరు వచ్చిర్రు అని చెప్పి మేము ముంగడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఎట్లా అయితే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఇప్పుడు ఏం చేసినా కానీ తను ఒకవేళ బయటికి వస్తే మాత్రం ఆ ముసుగు అనేది తీసేయలేడు. ఇప్పుడు జైల్లో ఉన్నా కానీ అదే ముసుగు ధరించుకొని అదే హెయిర్స్, అదే కడాలు, ఆయనకు ఉన్న వేషధారణ అనేది ఇప్పటి వరకు విప్పలేరు. అంటే భవిష్యత్తులో సుతమైన బయటకు వచ్చినాక అదే వేషధారణలో మళ్ళీ తిరుగుతాడు, మళ్ళీ భక్తులు అనేటోళ్ళు వస్తూనే ఉంటారు. అది అంతం కాదు, ఇదంతా చీటింగ్ అంటారు. చీటింగ్, అది పక్కా చీటింగ్. అది నిజమైన సాధువు అయితే ఆ. డిక్కిల తల్వారు ఎందుకు ఉంటుంది? నిజమైన అఘోరాలు అయితే వాళ్ళు అక్కడ మంచుకొండలలో ఉండాలి, ఒక కుంభమేళలో కనబడతారు. నెక్స్ట్ ఎక్కడ వాళ్ళని చూద్దామంటే ప్రెస్కు కాదు, ఎవ్వరికి మానవులు కూడా కనబడతారా? కనబడరు. ఒక కుంభమేళలప్పుడు అక్కడ కాశీ గాయప్రయాగ అక్కడికి వస్తారు వాళ్ళు. మరి ఈయన జనసంచారంలోకి వచ్చుడు మేమేందనంటే బాధలలో ఉంటే అమ్మ అన్న ఆలోచనతోటే ప్రేమతోటి చూసినాం. ఇక్కడ ఏంది అని అంటే అటెక్కాడు సనాతన ధర్మం, ఆడపిల్లలను కాపాడుతా, గో సంరక్షణ అవి అంటేనే మేము ఆ మాటలకు అట్రాక్ట్ అయినాం. కానీ సరే అనుకున్నాం, సరే అఘోరి అంటే మళ్ళీ ఈ గారులు లేటెస్ట్ ఇంకా పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు పోలీసులు కూడా ఇంత ఫ్రీగా తిరుగుతుండు. మరి వాళ్ళని చిన్న తప్పు జరిగితేనే ఏమైనా నిమ్మకాయ గుమ్మడికాయ రోడ్డు మీద పెడితేనే వాటి వల్ల గొడవలు కేసులు దాకా పోతున్నాయి. ఇప్పుడు పుర్రెలు పెట్టుకొని తిరుగుతుండే పోలీస్ సైరనే ఉన్నది కారుకు.
పెద్ద కాళీమాత ఉంటే మేమేందంటే అమ్మవారి రూపం కాబట్టి సనాతన ధర్మం అంటుండు అందరూ అట్రాక్ట్ అయినట్టే మేము అట్రాక్ట్ అయినా కానీ భక్తి అమ్మ అనే రూపమే చూసినాం అంతే. కానీ అమ్మ అని చూసినాం కానీ ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేసిర్రు, పోలీస్ స్టేషన్లో వేద్దామంటే స్టేషన్లో లోపల పెడదామంటే మగ ఖైదీలు కానీ ఇటు ట్రాన్స్జెండర్లు కానీ ఒప్పుకోలే. ఎందుకంటే మరి ఈయన ఎటు అనేది తేలవాలి అంటే అప్పుడు ఆల్రెడీ టెస్ట్ చేయించారు. ఈయనకు ఉన్నాయి మొత్తం నాడులు కామనాడులు మాత్రం మొగైనైనా అని చెప్పారు. రూపం ఆడదే కానీ మొగ అయినా ఉన్నాయి. అవి సర్జరీ చేసినప్పుడు డాక్టర్లు చేసిరో తెలియదు, ఎట్లా మిస్టేక్ అని తెలియదు, కానీ మొత్తం ఉండు మాత్రం లోపల కామ కోరికలు ఉన్నాయి. మొగ వ్యక్తే కోరిక మాత్రం మొత్తం ఉన్నాయి, కామనాడులు మొగ వ్యక్తే, కానీ రూపం మాత్రం అమ్మ. అంటే మేము కూడా అమ్మ అమ్మ అన్నట్టు అట్లనే వినం. అయ్యో తల్లి కదా, భక్తులకు కానీ ఈ ఆడపిల్లలను కాపాడుతానబట్టి, గోవులను కాపాడుతానబట్టి, గుడులను కాపాడుతానబట్టి ఇది ఒక మంచి ఆలోచనే కదా అని గట్లా అట్రాక్ట్ అయినా తప్పితే, లేకపోతే అబ్బో మేము ఆయన కలిసేటోళ్ళమే కాదు. కానీ కలిసి తప్పు, ఎందుకంటే కలిసడం అమ్మ అని వినం తప్పు కూడా మాదే. అప్పుడే చెప్పుతోడు కొడితే అయిపోతుండే, కానీ మాకేంటంటే తల్లి రూపాన్ని చూసేసరికి అది అడ్డం పెట్టుకొని ఇవన్నీ నాటకాలాడిండు. ఏంటంటే పవిత్రమైన అఘోరీల పేరు చెప్పుకొని ప్లేస్ ఏమనంటే అఘోరి మాత నేను అని చెప్పుకొని ఒకటి ప్రతి మాటకి అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ మీద కాళీమాత మీద ఒకటి శివయ్య మీద ఒకటి అనుకుంటే ఇట్లా వేసుకుంటా ఏమన్నా అట్లా. ఇక ఆయన గురించి ఇంకెప్పుడు బయటపడ్డాయంటే ఆయన నిజాలన్నీ అక్కడక్కడ ఆయన వీడియోలు అంటే కొంచెం మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం వస్తుండే. అయ్యో గోదావరికాయలో పాపం ఎస్ఐ సార్ని తిట్టిండు, నువ్వు నా ఇంటికంత కాదు, నీ సర్వీస్ నేను సాధన చేసినంత కాదని సార్ని తిట్టిండు. కుమరవెల్లి కాడ తల్వారు తీసిండు, జర్నలిస్టులను తిడుతుండు, విలువ ఇచ్చుడే లేదు. అంబేద్కర్ దాదాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంటారు పాపం సార్, ఆయనే దాదాసాహెబ్ అంబేద్కర్ని కూడా తిట్టిండు. అక్కడక్కడ కేసులు కూడా పెట్టిరు వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు. సరే ఇది ఎంతవరకు న్యాయం? అప్పటి నుంచి నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇవన్నీ చూసేసరికి ఇంకా నాకు మైండ్ ఖరాబ్ అయిపోయింది. అరే ఇంత అంటే పాప ఈ వర్షిని ఇష్యూ చూసినాక మీకు ఏమనిపించింది? అప్పటిదాకా మీరు బయటకు రాలేదు కదా, వర్షిని ఇష్యూ అయినాకనే బయటకు వచ్చారా? అవును ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి అయింది, అక్కడ ఆ అమ్మాయికి అయింది, ఇంకోటి ప్రొడ్యూసర్ కూడా డబ్బులు మోసం చేసింది ఆడపిల్లని, కొన్ని చపాతీలు చేసి అదేదో ఇట్లా షో కూడా ఇచ్చింది. అందరూ ఆహ్వానితులని ఇంగ్లీష్లో ఏమో అనుకుంటూ చపాతీలు చేసి కుక్కలతో ఆ ప్రొడ్యూసర్ ఆమెను కూడా చూపించారు, వీడియోలో పెట్టింది. అవో అరే అక్కడ ఆ అమ్మాయి, ఇక్కడ ఈ అమ్మాయి, తర్వాత ఇంకో వర్షిని బీటెక్ చదివింది పాపం, ఆమె కూడా భవిష్యత్తు ఉంది ఆ పిల్లకి. అది ఇట్లా ఎందుకు చేసింది? ఇట్లా ఎంతమందిని చేసుకుంటూ పోతాడు? ఇట్లాంటిది కరెక్ట్ కాదు. ఈ పాపాత్ముడు మనిషి కాదు, కామపిశాసి. ఇప్పుడు మీరే ఆలోచించాలి, చెక్ చేస్తే మొగోడే నచ్చింది, కామనాడులు ఉన్నాయి అని, రూపం అయితే ఆడదాని లెక్క, అది ఎక్కడ అది సురుకు పెడితే దిశ శిర్లింగం. కానీ కోరికలు అయితే ఉన్నాయి కదా, ఆడపిల్లలను తాళీలు కట్టుడేంది మరి? ఇప్పుడు శ్రీవర్షిని ఏమన్నాడు, నా కూతురు లెక్క చూసుకుంటా అన్నాడు, తర్వాత నా శిష్యురాలు అన్నాడు, దత్త తీసుకుంటా అన్నాడు, లాస్ట్కి వస్తే నా పెళ్ళమని తాళు కట్టాడు, అదే 4-5 రోజులల్లో. ఇది జనాలకి ఇది అసలు ఏంటిది? ఇది అసలు సమాజం ఎట్టిపోతుంది? ఇంకా అన్నాడు యూట్యూబ్లో పెట్టి ఒక ఆడపిల్ల కలిసి ఉంటే ఈ తప్పేమున్నది? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? మీ ప్రెస్ వాళ్ళు గిట్లనేనా గట్లనేనా అని కూడా అన్నాడు. మరి ఈయన ఏం మెసేజ్ ఎలుగబెట్టిండు సభ్య సమాజానికి? అంటే 4 కేసులు వేసుకుని అంతే మీరు నన్ను నమ్మాలి, మీ జీవితాలు ఆడపిల్లలు నాశనం చేస్తుంటే చూసుకుంటూ పోవాలి. ఎవరు ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు శివరుద్ర స్వాముడు ఆయన వచ్చిండు, ఆజాద్ సారు, ఆయనకు మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడ మన తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కడ గుడికైనా దర్శనం ఇవ్వాలని చెప్పి గెజెట్ ఏమో అంటారంట, నాకు ఇంగ్లీష్లో అంత జీవో ఇప్పించింది ఆ సార్. ఎవరు? చంద్రశేఖర మన సాయికృష్ణ ఆజాద్ సార్. సాయికృష్ణ ఆజాద్ సార్ ఇప్పిస్తే కాపాడుకోరని కత్తి చేతికెత్తిడు, మందిని పొడిచినట్టు పోలీసులను తిట్టుడే, కత్తులు తీసుడే, భక్తుల మీద ఏ గుడికైనా లొలి చేసుడే. కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు కదా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, మీ దృష్టికి కూడా వచ్చినట్టుంటుంది. మీరు కేవలము ఆమె వర్షిని ఇష్యూ బయటకు వచ్చినాకనే కొన్ని డబ్బుల కొరకే మీరు బయటకు వచ్చిండ్రు, అప్పటిదాకా రాలేదు, ఇంత అన్యాయం జరుగుతాయని చెప్పి ఆరోపణలు వచ్చినాయి, మీ దృష్టికి వచ్చిందా? వచ్చింది. ఏమంటారు మీరు? ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చెప్తారు? డబ్బుల కోసమే నేను వెళ్ళినట్టయితే నేనే ఇచ్చాను డబ్బు, ఆయనకు ఒక భిక్షం వేసినట్టు వేసాను. ఇప్పుడు నాలాంటి ఎంతోమంది ఆడపిల్లలు ఇచ్చిన డబ్బులతోటి జల్సాగా తిరుగుతున్నాడు కారులో, మరి దీన్ని ఏమనాలి? ఇవన్నీ డబ్బులు వస్తున్నాయి కదా, కారు వెళ్ళాలంటే మెయింటెనెన్స్కి, ఆ కార్లో పెట్రోలు, తిండి, అది ఏమన్నా ఏం తింటారు అసలు? ఆ పెట్రోల్ ఎట్లా? ఇవన్నీ మీ ఇక్కడ నుంచి మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బులేనా? ఇదే అందరినీ ఆడపిల్లల్ని రకరకాలుగా ముంచడం, డబ్బులు వేయించుకోవడం, తిరగడము. ఆయనే తిండి తినడు అన్న ముచ్చట తప్పు. ముక్కలేంది ముద్ద దిగదు అంటారు కదా, ముక్కలేంది ముద్ద దిగదు ఆయనకి.
చికెన్ కావాలి ఫ్రై, అందులో ఇంకా మంచిగా కాటన్ బీర్స్ అవి అవి బీర్లు అంటారా మీరు ఏమంటారో అవి అవి తాగుతాడు. మళ్ళీ కూలింగ్ వాటర్ కావాలి, హాట్ వాటర్ తాగడు, మళ్ళీ బాటిల్ వాటరే అతను. మరి దీన్ని ఏమనాలి? డబ్బులకు నేను ఏ రోజు ఆశపడలేదు, ఈ రోజు కూడా అవి నాకు రావాలి అని నేను కోరుకోవట్లేదు. ఇప్పుడు తమిళనాడులో ఒక ప్రొడ్యూసర్, తెలంగాణలో ఒక రాధిక, ఆంధ్రాలో ఒక వర్షిని, ఇంకా రకరకాల ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క అమ్మాయి ఉందని తనే చెప్పిండు, ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇలా ఎంతమంది లైఫ్లో ఆడుకుంటాడు చెప్పండి. అదే నేను తెగించి వస్తే ఇప్పుడు నాకు ఎవరు లేరు. ఇప్పుడు నేను వస్తే నన్ను 4 మాటలు అంటారు, 4 రోజులు మాట్లాడుకుంటారు. ఆ పాజిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళు అరే ఇంకో అమ్మాయి ఆడపిల్ల లైఫ్ స్పాయిల్ కావద్దని అమ్మాయి వచ్చింది అనుకుంటారు. నెగిటివ్గా అనుకునే వాళ్ళు దీనికి ఏం పని పాట లేదా. ఆల్రెడీ నా చుట్టుపక్కల ఉన్న నా చుట్టుపక్క వాళ్ళు, నా చుట్టాలు కానీ, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ కానీ నాతో ఈరోజు మాట్లాడలేదు. నేనైతే ఏ తప్పు చేయలేదు, నేను ఒక ఆడపిల్లల కోసం వచ్చాను కదా, నేను ఏ తప్పు చేయలేదు, నాతో మాట్లాడతలేరు. నేను ఏదో మర్డర్ చేసినట్టు, మానభంగాలు చేసినట్టు, ఎవరినో ఒకరిని ఈ దరిద్రులాగా, నేను ఈ అప్రాచునిలాగా నేను ఎవరిని దోపిడీ చేయలేదు, నేను దోచుకోలేదు, మాయ మాటలు చెప్పలేదు. ఇలా ఉన్నాడు ఈ వ్యక్తి, ఎవరు మోసపోకండి అని నేను వచ్చాను. మీ మెసేజ్ కేవలం ఇతరులు మోసపోవద్దు, ఆడపిల్లలు, యువతులు, మహిళలు ఎవరు మోసపోవద్దు అని అంటారు. నా కమ్యూనిటీ అంటే మాకు అంటే ఒక కమ్యూనిటీ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకి. నా కమ్యూనిటీ వాళ్ళే నన్ను వెలివేశారు, నాతో మాట్లాడద్దు అనుకున్నారంట. వాళ్ళు నన్ను ఏంటి వెలివేసి నేనే మాట్లాడను. నాకు చాలామంది ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజున నా వెనకాల నా కోర్టు, మా ప్రెసిడెంట్ కానీ, ఒక సెక్రటరీ కానీ, జనరల్ సెక్రటరీ కానీ, అంటే టోటల్గా బార్ అసోసియేషన్ నాకు మద్దతుగా ఉంది. మరి నేను తప్పు చేస్తే నాకు వాళ్ళు మద్దతుగా ఉండారు కదా. నేను ప్రాక్టీస్ చేయకపోయినా చాలామంది అడ్వకేట్లకు నేను తెలుసు. నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడను, నా వర్క్ నేను చేసేసుకొని నేను వస్తాను. నేను ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర ఒక 15 సంవత్సరాలు వర్క్ చేశాను. నన్ను ఎవరు తప్పు పట్టరు. ఫైనల్ మెసేజ్ ఏమంటారు మీరు మరొకసారి? ఏం లేదు, అఘోరి సాధ్యమైనంత వరకు అయితే బయటకి రావద్దు. కావాలంటే ప్రజా కోర్టును ఒకటి పెట్టేసి అదేదో తీర్మానం చేయండి కావాలి అని అంటే. తను రావద్దు, తను వస్తే మాత్రం మళ్ళీ కొత్త వేషాలు వేస్తాడు, ఇదే అమ్మాయిల వెళ్తా. ఇటు కాకపోతే నార్త్ సైడ్ వెళ్ళిపోతాడు. తెలుగు 2 రాష్ట్రాలు రాకపోవచ్చు, నార్త్ సైడ్ వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఇంకొక మెసేజ్ ఏంటంటే, ఒక రాజేష్ నాథ్ గురువు గారు కానీ, ఒక ఇంకెవరు యూపీలో ఆదేశ్ నాథ్, నాకు పేరు ఏడలేదు, ఆదేశ్ నాథ్ గురువు గారు, వాళ్ళై బయట పెడతా అని బట్ట బయలు చేసావు నువ్వు. వాళ్ళై మరి నువ్వేం చేసావు? వాళ్ళకంటే పెద్ద తప్పు నువ్వే కదా చేసావు. మరి నిన్నేమనాలి, నీకేం శిక్ష వేయాలి అని నేనే అడుగుతున్నాను. మరి ఇప్పుడు జనాలు నన్ను తప్పుగా అనుకుంటారు కదా, వాళ్ళకే వేస్తున్నాను నేను క్వశ్చన్, అంతే కదా. పెద్ద పెద్ద గురువులను కానీ వాళ్ళే ఇలా అమ్మాయిలతో ఆడుకుంటున్నారని చాలా వీడియోస్ రిలీజ్ చేసిండు. మరి ఇతనేం చేసిండు? రాష్ట్రానికి ఒక అమ్మాయిని మెయింటైన్ చేసుకుంటూ పోవడమా? ఒకరిని శారీరకంగా, ఒకరిని మానసికంగా, ఒకరిని మనీ పరంగా, ఒకరికి ఫ్యామిలీ ఉంది, వాళ్ళు బయటకు రావట్లేదు. ఇప్పుడు తను పట్టుకున్న శూలాల కాన్ నుంచి తన కారు స్టిక్కర్ల దాకా అన్నీ తెలుసు. నువ్వు ఎక్కడ వేయించావు, కార్ స్టిక్కర్లు ఎక్కడ వేయించావు, నీ ఫోన్ నెంబర్లు ఎడికెళ్ళి వచ్చాయి, నీ అకౌంట్ నెంబర్లు ఎడికెళ్ళి వచ్చాయి, నీ శూలాలు ఎడికెళ్ళి వచ్చాయి, అవన్నీ ఎడికెళ్ళి వచ్చాయి. వాటికి ఇంకా మనీ పే చేయలేదు. నువ్వు కట్టుకునే బ్లాక్ కలర్ బట్ట, రెడ్ కలర్ బట్ట ఎవరు కొన్నారు? పాపం ఒక ఫ్యామిలీ నిలువు దోపిడీ చేశాడు. ఇట్లా ఇతనే ఇన్ని మోసాలు చేస్తూ ఉన్నాడు, మిగతా వాళ్ళని ఎలా అంటావు నువ్వు? నేను కోరుకునేది ఒక్కటే, తనకి శిక్ష పడాలి. దయచేసి మా బార్ వాళ్ళు ఎవ్వరు తనకి సపోర్ట్ చేయదు. ఇంకా అది చెప్పాలి అని అంటే ముందుకు వచ్చిన లక్ష్మణ్ సార్కి కానీ వాళ్ళ సన్నికి కానీ ఇదే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. దయచేసి మీ ఆడపిల్ల అనుకోండి, మీ ఇంటి ఆడపిల్ల అనుకోండి. నాలాంటి చాలామంది అమ్మాయిలు ఉసురు పోసుకున్నాడు ఈరోజు, అందుకే అంత తొందరగా వెళ్ళిపోయాడు. సాక్షాత్తు శివయ్య మీద ఒట్టేసి అబద్ధాలు ఆడతారు, ఆయన ఊకుంటాడా? ఆయన విషయంలో 3వ కన్ను తెరిచిండు. అదే అనుకుంటున్నాను, న్యాయం అయితే కావాలి అంతే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.